guys, welcome back to our channel. సో చూసారు కదా మా ఇంటి వినాయకుడిని ఎలా తయారు చేసామో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ చూసారు కదా ఎలా డెకరేట్ చేసాము. ఇది మట్టి వినాయకుడు అనమాట. కొంచెం ఇంత 2 feet వినాయకుడిని అయితే తీసుకొచ్చారు. సో చాలా బాగుంది, ఎంత క్యూట్గా ఉన్నాడు వినాయకుడు. సో ఇంకా ఇదంతా డెకరేట్ చేసేసి ఫస్ట్ ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని దాని తర్వాత పందిర్లో పూజ చేసుకోవాలన్నమాట. మళ్ళీ వెళ్ళి మేమిద్దరం ఫస్ట్ ఈరోజు మేమే కూర్చుంటున్నాము. సో ఇంకా ఇప్పుడు టైము 7:30 అలా అయింది. సో ఫస్ట్ ఇక్కడ పూజ అయిపోయాక అక్కడికి వెళ్ళిపోతాం. అండ్ ఏంటో ఈరోజు ఫుల్ వర్షం అయితే పడుతుంది. మార్నింగ్ నుంచి అసలు నాన్ స్టాప్గా పడుతూనే ఉంది వర్షం. సో మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద అయితే కమెంట్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు నచ్చుతుంది. సో యా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హే గాయ్స్, ఇక్కడ మేము మందిర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. బట్ ఇక్కడ అయితే ఫుల్ వర్షం పడుతుంది. సో కొంచెం వాటర్ అవి వస్తున్నాయన్నమాట. ప్లస్ ఇక్కడ కింద కూర్చొని పూజ చేయడానికి కూడా కొంచెం వాటర్ అవి వచ్చేస్తున్నాయి. ఏంటో ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది. మొత్తం రోడ్ అంతా వాటరే ఉన్నాయి. ఇంకా ఈ జల్లు ఈ చినుకులు పడకుండా మేమైతే చూస్తున్నాం అన్నమాట. సో ఇంకా చూడాలి, పూజ మాత్రం అవ్వాలి ఈరోజు ఎలా అయినా. ఇంకా పూజ 11 కల్లా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం అనమాట. బట్ ఇంకా ఫుల్ వర్షం పడుతూనే ఉంది. సో ఆ వర్షానికి ఏంటి అంటే పైనుంచి కూడా కొంచెం వాటర్ అవి పడుతున్నాయి. సో అదంతా పడకుండా మొత్తం అదంతా అరేంజ్ చేసేసామన్నమాట. అండ్ పంతులు కూడా కొంచెం లేట్గానే వచ్చారు. సో ఇంకా పూజ స్టార్ట్ చేసేసరికి 1 అయ్యింది. ఇంకా అదంతా అయ్యేసరికి 2:33 అలా అయ్యింది. సో ఇంకా ఆ టైంకి వర్షం కొంచెం పర్లేదు, తగ్గింది. జస్ట్ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అంతే. నా శారీ ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ మేము మా హర్ష వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. పందిరి ఇక్కడే ఉంది కాబట్టి. సమర్పయామి మృదా విధానముదే ఉత్తరావధూర్తేవ సూర్యజాలే అదోవృక్షాలయం సిద్ధాగ్నేయం సమర్పయామి తాంబూలం సువిచక్రవిధిని తాంబూలం సమర్పయామి అస్ఫురానంద నీరాజనో ఏకదంతాయ. సెకండ్ డే ఆఫ్ వినాయక చవితి. ఈరోజు అంత వర్షం ఏం లేదు. ఈరోజు సెకండ్ డే ఆఫ్ వినాయక చవితి. నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి. సో ఈరోజు కూడా నేనే కూర్చున్నా అనమాట పందిరిలో పూజకి. పుష్పం సమర్పయామి పత్రం సమర్పయామి వస్త్రం సమర్పయామి అక్షరాంతిష్ట్యాదేనాభ్యామతిష్టతి బాలమాలాగం భారతి విశ్వస్యాయవర్ణమభక్తపాదే సర్వాన్ రూపానచిత్తీరః దేవహర. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అన్నదానం అయితే పెట్టేశామన్నమాట. ఇంకా 4th డే అయితే నిమజ్జనం పెట్టుకున్నాము. ఇంకా అదే రోజు ఆఫ్టర్నూన్ అయితే ఒక 300 మెంబర్స్ వరకు అయితే భోజనాలకు వచ్చారు.
ఇంకా ఈవినింగ్ 7 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాం. అంటే 6:30కి అలాగే స్టార్ట్ చేసామనుకోండి. ఫస్ట్ పందిరైతే తీసేశారు. దాని తర్వాత ఇంకా మెల్లగా వినాయకుడిని అయితే ఈ ట్రక్ ఎక్కిస్తారనమాట. సో చాలా ఈజీగా అయితే అయిపోయింది. చాలా ఈజీగా ఎక్కిచ్చేశారు. బట్ అది ఇలా ఫ్రంట్కి తిప్పేటప్పుడు చాలా భయం వేసింది నాకు, బాబోయ్. కానీ వినాయకుడిని తీసుకొచ్చినప్పుడు చాలా కష్టపడ్డాం కానీ పందిర్లోకి తీసుకెళ్ళడానికి. బట్ నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అయిపోయింది. ఒక 2-3 మినిట్స్లో మొత్తం అయిపోయిందనమాట. సో ఇంకా అయిపోయిన తర్వాత కృష్ణ అయితే ఇంకా గరికమాల అయితే వేసేశారు. దాని తర్వాత ఇక్కడ ముందు ట్రాక్టర్ దగ్గర ఒక 5 kgs ఉడకబెట్టిన అన్నం, కుంకుమ అది వేస్తారు కదా, సో అది కూడా చేశారనమాట. ఇంకా కరెక్ట్గా నిమజ్జనం రోజే చైతన్య వాళ్ళ మేనకోడలు చెర్రీ తన బర్త్డే అనమాట. సో ఇంక అందరం అక్కడే ఉన్నామని చెప్పేసి కేక్ కట్ చేపిచ్చేశారు తనతో. హ్యాపీ బర్త్డే చెర్రీ. ఫైనల్లీ ఇంకా నిమజ్జనానికి అయితే కృష్ణానది దగ్గరికి అయితే తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా మొత్తం ఊరేగింపు అంతా అయిపోయింది. మేము రాలేదు, జస్ట్ ఓన్లీ తేజ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే వెళ్ళారు. అండ్ ఇక్కడ లోపలికి కూడా నిమజ్జనం చేస్తారు కదా, సో ఇక్కడ కూడా జస్ట్ ఒక 2 మెంబర్స్కి మాత్రమే ఎలా ఉంటుందంట, అందరూ రాకూడదు. అండ్ ఇంకా ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా బాగా అయింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం మేము.